ఇవాల్టి నుంచి తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ సభలు జరగబోతున్నాయి. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాపై చర్చించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ 3 పథకాల కోసం సర్వేను పూర్తి చేశారు అధికారులు. 3 పథకాలకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్న అధికారులు గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన ఈ నెల 25 ప్రభుత్వానికి జాబితా అందించబోతున్నారు. ఈ నెల 26 నుంచి ఈ 3 పథకాలు ప్రారంభించబోతున్నారు ప్రభుత్వ అధికారులు. ఇక గ్రామ సభలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఝాన్సీరాణి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకంగా తీసుకున్న, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ఈ 3 పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు, అదేవిధంగా రైతు భరోసా, ఈ 3 పథకాలకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఇప్పటికే గ్రామ సభలు 10 గంటల నుంచి కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామ సభలు నిర్వహించి దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3టికి సంబంధించి ఇప్పటికే అధికారుల సర్వే అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా రేషన్ కార్డులకు కానీ, రైతు భరోసాకి 3 పథకాలకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే సర్వేను కూడా పూర్తి చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైచిలుకుగా దరఖాస్తులు రావడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా ఈ 80 లక్షల పైచిలుకు వచ్చిన దరఖాస్తులు వాటన్నిటి కూడా అధికారులు సర్వే చేయడం జరిగింది. వీటిలో దాదాపు 18 లక్షల పైచిలుకు ఇళ్ల స్థలాలు ఉన్నవారు ఉన్నారు. వారికి ఇల్లు లేవు కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి కాబట్టి వారికి ఇల్లు కేటాయించాలనే ఒక ప్రతిపాదనలు వచ్చాయి కాబట్టి వాటిని కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపు 11 లక్షల పైచిలుకు వారికి ఇళ్ల స్థలాలు కూడా లేవు కాబట్టి వారికి దీనికి సంబంధించి కూడా ఇళ్ల కోసము వారు దరఖాస్తు చేసుకున్నారు. మిగతా 50 లక్షలకు సంబంధించి దాదాపు అసలు వారికి ఇళ్ల స్థలాలు ఉన్నాయా లేదంటే కనుక అసలు వాళ్ళు ఇళ్ల స్థలాలు ఉన్నాయా లేదంటే కనుక ఇళ్ల స్థలాలు కూడా లేకుండా ఇల్లు లేవా అనే దానికి సంబంధించి కూడా ఈ గ్రామ సభల్లో వాటిని ఫైనలైజ్ చేయబోతున్నారు. మరోది అతి ముఖ్యమైనది రేషన్ కార్డుల ప్రక్రియ అనేది తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల సంధి నుంచి లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా రేషన్ కార్డుల ప్రక్రియను కూడా దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడు సర్వేలు చేశారు. కానీ ప్రజాపాలనలో గతంలో అంటే ఏడాది కింద ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేసుకున్నారో వారిలో ఎవరెవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారికి అందరూ కూడా మరోసారి దరఖాస్తు చేసుకునేది కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ రోజు నుంచి కూడా వారందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి ఇమ్మీడియట్గా రావు. కాకపోతే నెక్స్ట్ ఇది అంతా గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా వారికి నెక్స్ట్ స్టెప్లో వారికి వస్తాయి. ఇప్పుడు మాత్రం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు గ్రామ సభల్లో వారిని నిర్ణయించి లబ్ధిదారుల ఎంపికను నిర్ణయించి వారిని చేయబోతున్నారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా దాదాపు అధికారులు చేసిన సర్వేలో 1,20,00,000 వరకు కూడా రైతు భరోసా 2 పంటలకు సంబంధించి పంట సాగు అవుతున్నట్టు కూడా ఒక రికార్డ్ వచ్చే వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈరోజు గ్రామ సభ నిర్ధారణ చేసుకుని వాటికి సంబంధించి కూడా ఈ రోజు ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ నెల 25న ప్రభుత్వానికి నివేదిక అందజేసి 26 నుంచి కూడా 3 పథకాలను కూడా ప్రారంభించేందుకు అయితే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ ప్రతాప్.